ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 3వ వారము 5వ రోజు. 2వ కొరింథీ 5వ అధ్యాయము 13 నుండి 15 వచనములు. వారి కొరకు వారు జీవించుట. ఈ దినము మితిమీరిన స్వార్థము నుండి విడుదల పొందుటను గూర్చి ధ్యానిద్దాము. జీవించువారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెనని నిశ్చయించుకొనుచున్నాము. 2వ కొరింథీ 5:15. ఒక వ్యక్తి తనలో తాను లీనమైపోవుట అనునది అదొక రకమైన మానసిక సమస్యేని మానసిక నిపుణులు తెలుపుచున్నారు. మానసిక ఆస్పత్రులలో చేర్చబడిన రోగులు ఒకే రకమైన బాధను వివిధ రూపాలలో అనుభవిస్తుంటారు. వారంతా మితిమీరిన స్వార్థచింతన గలవారు. ఈ రోగుల ప్రక్కన ఎవరు ఉండరా అని ఆసుపత్రి పర్యవేక్షకులనడిగినప్పుడు వారికి వారుగా ఉంటారు. వారిని మించిన విషయాల పట్ల ఉత్సాహం కనుపర్చరు. వారికి వారు దిక్కుమాలిన స్థితిలో ఉంటారు. అందుకే వారిక్కడ ఒంటరిగానున్నారు అని చెప్పారు. ఒక పర్యవేక్షకునితో ఒక వ్యక్తి ఇంతమందిని విధేయులుగా చేస్తున్నారని ప్రశ్నించినప్పుడు ఆయన అది చాలా సులభమన్నాడు. మానసిక రోగము గలవారు తమ మతము క్రమపర్చుకొనలేరని జవాబిచ్చాడు. వారు అందని ప్రేమకు, సహకారమునకు, సృజనాత్మక కార్యమునకు చేయబడ్డారు. ఈ స్వార్థమును విడిచిపెట్టినప్పుడు వారు మరల జీవింపగలిగినారు. ఆ విధంగా వారిలోని అంతరంగ పోరాటములు అంతమయ్యాయి. ఎక్కువ విరామముగా ఉంటున్న మనుష్యులతో ఇలా చెప్పాను. చైనా దేశములో పేదలకు సహాయము చేయు నిమిత్తమై బట్టలు కుట్టు పనికి రమ్మని పిలిచాను. వారు చాలా ఆతురతతో వచ్చి పని చేపట్టుదురని ఆశించాను. కాని ఒక్క వ్యక్తి కూడా రాలేదు. వాళ్లు ఎందుకు రాలేదో నాకర్థమైంది. వారంతా వారి సమస్యలతో సతమతమవుచూ వాటితో కట్టబడి ఉన్నారు. అనేక మంది ఆంతరంగికంగా కట్టబడినవారై ఏ విధమైన పని చేయలేక నడుస్తున్న పోరాటాల్లా ఉన్నారు. వారి అంతరంగ పోరాటముల ద్వారా సామాన్యమైన సమస్యలను సైతం వింతైన సమస్యలుగా మార్చుకుంటారు. వారి అంతరంగ పోరాటాలను తమ చుట్టూ ఉన్న వారి పరిసరాలపై ప్రభావితము చేయ ఆతురపడతారు. బురదలో ఉన్నవానికి విమోచన ఎంత అవసరమో వారికి విమోచన అంత అవసరమై ఉంది. ఒకడు తన అలవాట్లకు కట్టుబడి ఉంటాడు. అది వాని వైఖరిని నిర్దేశిస్తుంది. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.